సింహాద్రి అప్పన్న గోవింద గోవింద. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామినే నమః. సింహాచల అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ఈ నెల 9, 10 తేదీలలో జరగనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను అధికారులు విడుదల చేశారు. భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయను కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఇది అడవివరం, సెంట్రల్ జైల్ రోడ్, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, కప్పరాడ, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాత గోశాల మార్గంగా సాగి తొలిపావంచ వద్ద గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. సింహాచల గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచల గిరి ప్రదక్షిణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 9వ తేదీ తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండ దిగువన తొలిపావంచ వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్రదేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువలన 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యము, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అంబులెన్స్లు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైనంత మేరకు జనరేటర్లను కూడా సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులకు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రము, ఫైర్ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నగర సిపి శంకభ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కళ్యాణ మండపం మీదుగా సింహాచలంలోని తొలిపావంచ వరకు ఆయన సందర్శించి ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచ వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి అస్త్రం యాప్ ద్వారా సహాయం పొందవచ్చని సిపి శంకభ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని సిపి ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హనుమంతవాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు కూడా నిర్మించాలని సూచించారు. సింహాచల గిరి ప్రదక్షిణ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే భక్తులకున్న సందేహాలు దూరమవుతాయి. సింహాచల గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి చేస్తారా అని కొంతమంది భక్తులకు సందేహం ఉంటుంది. అయితే సింహాచల గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున మాత్రమే చేస్తారు. ప్రతి పౌర్ణమికి చెయ్యరు. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఈ గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్రలోని భక్తులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. సింహాచల గిరి ప్రదక్షిణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది చాలా మంది భక్తులకు కలిగే సందేహం. అయితే ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ చతుర్దశి 9వ తేదీ వచ్చింది. పౌర్ణమి 10వ తేదీ ఉంది. చాలా మంది గిరి ప్రదక్షిణను 9వ తేదీ ప్రారంభించి
10వ తేదీ కల్లా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి పౌర్ణమి ఘడియల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు. అలా చేసుకోవాలి అనుకుంటే 9వ తేదీ ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించవచ్చు. కానీ స్వామివారి పూల రథము 9వ తేదీ మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో, అంటే ప్రతిసారి దాదాపు 3 గంటలు అవుతుంది కాబట్టి ఈసారి కూడా అదే టైం అని చెప్తున్నాను. 1 గంట అటు ఇటు అవ్వచ్చు. స్వామివారి పూల రథము తొలిపావంచ నుండి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బయలుదేరుతుంది. భక్తులు అప్పటి నుంచి గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 9వ తేదీ ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి కొంతమంది 9వ తేదీ సాయంత్రానికే పూర్తి చేసి కొండ మీదకి వెళ్ళి దర్శనం కోసం వేచి ఉంటారు. 10వ తేదీ పౌర్ణమి ఘడియల్లో స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అలా కాకుండా చాలా మంది భక్తులు ఎప్పుడైతే స్వామివారి పూలరథం ప్రారంభమవుతుందో అందులో స్వామివారి విగ్రహాలు ఉంటాయన్నమాట. ఆ స్వామివారి విగ్రహాలను చూసి అక్కడ దండం పెట్టుకుని ఆ రథం వెనుక గాని ముందు గాని ఆ రథాన్ని ఒక ఇండికేషన్ లాగా భావిస్తారు గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ కి. అప్పటి నుంచి మొదలు పెట్టాలని చాలా మంది భావిస్తారు. అలా కాదు, మేము ముందే వెళ్ళిపోతాము, స్వామి దర్శనం తొందరగా అయిపోతుందన్న అలా అయినా చేసుకోవచ్చు. అది మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయించుకోండి. అయితే ఆ రథం వెంట అందరూ భక్తులు వెళ్ళవచ్చా అనే సందేహం మీకు ఉంటుంది. ఆ స్వామివారి పూలరథము తొలిపావంచ నుండి మంగళ వాయిద్యాలు, సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు సాగుతుండగా బయలుదేరుతుంది. మనము ఆ రథం వెంట కొద్దిసేపు అయితే నడవగలం కానీ ఆ రద్దీలో రథం కొద్ది దూరం తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి దాని వెంటే మనకు వెళ్ళి గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు రథం చూడాలనుకుంటే రథం చూసి మీ పాటికి మీరు గిరి ప్రదక్షిణ ప్రారంభించవచ్చు. మీ వేగంతో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సింహాచల గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు? చాలా మంది చెప్పే సమాధానం సింహాచల గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు అని. అయితే నేను ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను. 32 అనే సంఖ్యకు సింహాచల క్షేత్రానికి అవినాభావ సంబంధం ఉంది. స్వామి అవతార విశేషం దాగి ఉండడంతో ఈ సంఖ్య ఎంతో విశిష్టతను సంతరించుకుందని చెబుతారు. హిరణ్యకశిపుడి సంహారములో నృసింహావతారంలో స్తంభం నుండి ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు 32 రూపాలను ధరించినట్లు సింహాచల క్షేత్ర మహత్యం చెబుతుంది. అంతేకాకుండా ఇందుకు నిదర్శనంగా ఆలయ బేడా మండపంలో 32 రాతి స్తంభాలపై వివిధ నృసింహ రూపాలు దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణ భక్తుల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ ఇంకొంచెం దాటి ఆలోచిస్తే కొండ చుట్టూ మనం తిరిగేది 32 కిలోమీటర్లే అయినా గిరి ప్రదక్షిణ రోజు మనల్ని ట్రాఫిక్ ముందుకు వెళ్ళనివ్వకుండా బస్ స్టాండ్ వరకు, తొలిపావంచ వరకు కూడా బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు. అప్పుడు మనము లాజికల్ గా చూసుకుంటే అక్కడి వరకు ఒక 2 కిలోమీటర్ల ముందే మనల్ని ఆపేస్తారు. సో ఆ 2 కిలోమీటర్లు తొలిపావంచకు మళ్ళీ మనం నడవాలి. అలా తిరుగుతూ మధ్యలో కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కిలోమీటర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరూ ఒకటే రూట్ ని ఎంచుకొని వెళ్ళరు కదా, కొంచెం మధ్యలో ఆగడము, అటు ఇటు డైవర్ట్ అవ్వడం కూడా ఉంటుంది కొన్ని జంక్షన్స్ దగ్గర. సో నేనైతే లాస్ట్ టైం నా వరకు నేను లెక్క వేసుకున్నప్పుడు నాకైతే దాదాపు 38 లేదా 40 కిలోమీటర్ల వరకు నడిచినట్టు నాకు అనిపించింది. అంటే నేను అప్పుడు చూసుకున్న టైం కానీ, కిలోమీటర్స్ కానీ, గూగుల్ మ్యాప్స్ లో చూసుకున్నప్పుడు కానీ నాకు 40 కిలోమీటర్లు అని అనిపించింది. కానీ 32 అనే సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది కాబట్టి 32 కిలోమీటర్లనే చెబుతారు. మనము ఎక్కడ దిగాము, అక్కడి నుంచి తొలిపావంచకు నడుచుకుంటూ వచ్చాము, అవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే 32 కిలోమీటర్లు దాటిపోతుంది. ఓన్లీ సింహాచల గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు అంటే 32 కిలోమీటర్లు అనేది స్టాండర్డ్ ఆన్సర్. 32 కిలోమీటర్లు నడవలేని భక్తులు ఏం చేయాలి? ఈ సందేహం కూడా చాలా మంది భక్తులకు ఉంటుంది. ఎవరైతే భక్తులు వివిధ కారణాల వల్ల 32 కిలోమీటర్లు మేము నడవలేము, కానీ ఆ ఆషాఢ పున్నమి సందర్భంగా స్వామివారికి సంవత్సరానికి ఒకసారి జరిగే గిరి ప్రదక్షిణను మేము మిస్ కాకూడదు, ఆ ఫలితాన్ని మేము పొందాలి అని అనుకుంటే అటువంటి భక్తులు కొండ మీద ఉన్న ప్రధాన ఆలయం చుట్టూ పౌర్ణమి ఘడియల్లో 32 ప్రదక్షిణలు లేదా 108 ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ గిరి ప్రదక్షిణ మీరు కొండ చుట్టూ చేయాలి అంటే 32 కిలోమీటర్లు నడవాలి. కొండ మీద ఉన్న దేవాలయం చుట్టూ చేయాలి అంటే ఆ పౌర్ణమి ఘడియల్లో మాత్రమే అలా తిరగడానికి, గిరి ప్రదక్షిణ చేయడానికి ఆలయ అధికారులు
మనకు బోర్డ్స్, బ్యారికేడ్స్ అలా ఏర్పాటు చేసి గుడి చుట్టూ తిరగడానికి అనుమతిస్తారనమాట. మీరలా చేయాలంటే ముందుగానే మీరు మెట్ల మార్గం ద్వారా గానీ, ముందు రోజే బస్ తిరిగేటప్పుడు గానీ మీరు కొండ మీదకెక్కి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే గిరిప్రదక్షిణ చేసే టైంలో మళ్ళీ మీకు బస్సులు అవైలబుల్ ఉండవు. అవి కొండ మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళవు. అంత ఈజీగా మీకు దొరకవు బస్సులు. విపరీతమైన జనం ఉంటారు స్వామి దర్శనానికి. కాబట్టి మీరు ముందుగానే అక్కడికి చేరుకొని, ఆలయ అధికారులు సూచించిన మార్గం దగ్గర వెయిట్ చేసి, అక్కడ వీలుంటే ఇన్ఫర్మేషన్ కనుక్కొని, పౌర్ణమి గడియల వరకు వెయిట్ చేయండి. మీ ఓపికను బట్టి 32 ప్రదక్షిణలు గానీ, 108 ప్రదక్షిణలు గానీ చేస్తే, ఈ గిరి ప్రదక్షిణ చేసిన ఫలితమే పొందుతారు అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారనమాట. ఇంకా చాలా మంది భక్తులకుండే డౌట్ ఏంటంటే, చెప్పులు వేసుకోవచ్చా అని. ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోలో కూడా చెప్పాను. చెప్పులు నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళలేదు. కాళ్ళకైతే చాలా ఇబ్బంది అనిపించింది. అంటే స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ, గోవింద నామాలు చెప్పుకుంటూ వెళ్తూ అప్పుడు అనిపించలేదు. అప్పుడు జోష్‌గా అనిపించింది. కానీ తర్వాత మరుసటి రోజు మాత్రం అసలు ఆఫీస్‌కి వెళ్ళలేకపోయాను. పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. కాబట్టి చెప్పులు లేకుండా కొంతమందికి నడిచే అలవాటు ఉండదనమాట. రోడ్డు మీద గాని చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకున్నా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళైతే చెప్పులు వేసుకోండి. ఇంకా పెద్దవాళ్ళైతే నేను చెప్పులు వేసుకోమనే చెప్తాను. మరీ చిన్న పిల్లలు కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్ళడం నేను గమనించాను. అది వారి వారి భక్తి వారు దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరైతే సేఫ్ సైడ్‌కి ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు అంటే చెప్పులు వేసుకొనే వెళ్ళండి. ట్రై చేయండి. లేదు నేను చెప్పులు వేసుకోకుండా కూడా ట్రై చేయగలుగుతాను. ఫస్ట్ టైమ్ వెళ్ళినా కూడా అంటే అది మీ ఇష్టం. నేను రెండోసారి అయితే గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేదండి. రెండోసారి స్వామివారి రథాన్ని దర్శించుకున్నాను. అప్పుడు చెప్పులు లేకుండానే మెట్ల మీదకెళ్ళాను. అలా మెట్లు దిగాను. ఆ తర్వాత 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కాననమాట పూల రథం చూసి. అప్పటికి కాళ్ళు విపరీతంగా కాలిపోయాయి. కానీ అక్కడ మనకు కార్పెట్స్ అవి కొద్ది దూరం వేసుంటారు. మొత్తం గిరి ప్రదక్షిణ జరిగే రూట్ అంతా కార్పెట్‌లేయమని మనం చెప్పలేం కదా! అలా కార్పెట్‌లేసినా రోడ్డంతా కూడా సరిపోదు. అసలు ఎంతమంది ఉంటారంటే జనము రోడ్డు మీద అసలు రోడ్డనేది పట్టదు మనకి. కాబట్టి సేఫ్ సైడ్‌కి చెప్పులు వేసుకోండి. సాక్స్ ఏసుకున్నా మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వేడి బావుంటుంది. వర్షమైతే పడుతుంది గిరి ప్రదక్షిణ రోజు. కానీ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు కదా! అప్పుడు కొద్దిగా వేడిగా అనిపిస్తుంది. ఆ సాక్స్ వల్ల కొద్దిగా చిరాకు, మంట అనిపించడము, ఎక్కువ దూరం నడవలేరనమాట. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సొస్తది. రెస్ట్ తీసుకోవాల్సొస్తది. దీన్ని బట్టి ఏంటంటే అరుణాచల్ గిరి ప్రదక్షిణలో మీరు చెప్పులు ఏసుకోకపోయినా అది 14 కిలోమీటర్సే. ఇది 32 కిలోమీటర్స్ కదా! మీకు ఓపికుంది నేను చేయగలుగుతాను చెప్పులు లేకుండా అంటే అలా అయినా పర్లేదు. లేదు చెప్పులు వేసుకొని నేను చాలా మందిని చూసాను. చెప్పులు వేసుకొని చేసేవాళ్ళు చాలా మందున్నారు. కాబట్టి ఇంక అది మీ పర్సనల్ డెసిషన్ ఇంకా. మీరు చెప్పులు వేసుకొని వెళ్ళమనే నేను చెప్పను. చెప్పులు వేసుకొని వెళ్ళమని చెప్పను. వద్దని చెప్పను. కానీ నాకు అవకాశం ఉంటే నేను చెప్పులేసుకొని వెళ్తానని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వేసుకున్నప్పుడు. ఈసారి అయితే నేను వేసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లగేజ్ ఏమన్నా క్యారీ చేయొచ్చా అని. అది పూర్తిగా మీ ఓపికని బట్టి ఉంటుంది. మీరు ఏ లగేజ్ లేకుండా ప్రశాంతంగా వెళ్తే దారిలో మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంటుంది. లేడీస్‌కైతే మొబైల్ టాయిలెట్స్ అనేవి టెంపరరీ టాయిలెట్స్ ఉంటాయి. మీకు ఇబ్బంది అనిపించదు. ఇంకోటేంటంటే దారిలో మీకు ఫుడ్ అనేది విపరీతంగా పెడతారు. అంటే స్వచ్ఛంద సంస్థలు గాని, ఆధ్యాత్మిక సంస్థలు గాని, దేవస్థానం వాళ్ళు గాని అక్కడక్కడ స్టాల్‌లు ఏర్పాటు చేసుంటారు. కొంతమంది కాలనీ వాళ్ళైతే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా ఏర్పాటు చేసుంటారు. రకరకాల గుళ్ళ దగ్గర అన్నదానం చేస్తూ ఉంటారు. ఇంక చెప్పనక్కర్లేదన్నమాట. మీకు దారిలో ఫుడ్ ప్రాబ్లమ్ అయితే రాదు. మీరు ఫుడ్డు, డ్రింకింగ్ వాటర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. లేదు మీరు మినరల్ వాటర్ బాటిల్ మేము ఒకటి తెచ్చుకుంటాము. అక్కడ పట్టుకొని దారిలో అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటాము. మళ్ళీ రీఫిల్ చేసుకుంటాము దొరికినప్పుడు అంటే అది ఓకే. బాటిల్ వరకు క్యారీ చేయండి. వర్షం అయితే పడుతుంది. మరీ అంత ఎక్కువేం పడదు. ఆ కొద్దిసేపు ఆగి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు అలా నడుచుకుంటూ వెళ్ళినా సరిపోతుంది. ఇంకా గొడుగు క్యారీ చేయడం అనేది ఆప్షనల్ మీకు. నేనైతే లగేజ్ ఏమీ లేకుండా వెళ్ళమనే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే అలా వెళ్తే చాలా బాగుంటుంది. మనకు వెయిట్ అనేది లేకపోతే మన వెయిట్ అనేది మనం క్యారీ చేయగలుగుతాము. మళ్ళీ బ్యాగ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా వేసుకున్నామంటే దాన్ని చూసుకుంటూ ఉండాలి మనం ప్రతిసారి. దాని బరువును కూడా మనం మొయ్యాలి కదా! అలాగా. ప్రసాదాలైతే దారిలో చాలా పెడతారండి. పులిహోర, దద్దోజనం, ఉప్మా, పొంగలి, ఇక కొన్ని చోట్లయితే ఫుల్ మీల్స్ కూడా పెడతారు. రకరకాల ప్రసాదాలన్నమాట. మజ్జిగ కూడా ఇస్తారు. ఇంకా మీరు అలా వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మన
హాస్పిటల్‌కి సంబంధించిన వాళ్ళు గానీ, లేదంటే మెడికల్ ప్రొడక్ట్స్ సంబంధించిన వాళ్ళు గానీ, ప్రొడక్ట్స్ వాళ్ళవి ఉంటాయి గదా! వాళ్ళకి స్ప్రేస్ మనకు వాలిని ఇలాంటి స్ప్రేస్ ఉంటాయి గదా! వాలిని స్ప్రే గానీ అలాంటివి ఉంటాయి. అవి కూడా దారిలో ఇస్తూ ఉంటారు. మీరు గమనించండి. అసలేంటి మెయిన్ స్పెషాలిటీ ఏంటి సింహాచల గిరి ప్రదక్షిణ కంటే, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనకు వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తారు కదా! అక్షయ తృతీయ రోజు. ఆ తర్వాత స్వామివారికి అక్షయ తృతీయ రోజు స్వామివారు మనకు దర్శనం ఇచ్చిన తర్వాత నిజ రూపంలో, ఒక్కో పౌర్ణమికి 4 పౌర్ణములు చొప్పున, ఒక్కో పౌర్ణమికి 3 మణుగుల చందనాన్ని స్వామివారికి అలా అలదుతారనమాట నిజ రూపం మీద. అంటే అలా అద్దుతారు. అలా మొత్తం 12 మానుగుల చందనాన్ని కప్పుతారు. అంటే దాదాపు 500 కిలోల చందనం మన భాషలో. అక్షయ తృతీయ రోజు చందనోత్సవం సమయంలో భక్తులు ఏదైతే చూస్తారు కదా నిజ రూపాన్ని, అప్పుడు స్వామివారి మీద చందనం ఉండదు. ఆ చందనాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు అక్షయ తృతీయ అప్పుడు వెళ్ళినప్పుడు. ఆ తర్వాత దాన్ని దేవస్థానం వాళ్ళు ఒక ప్యాకెట్స్ రూపంలో అమ్మడం కూడా స్టార్ట్ చేశారనుకుంటా. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి. అంటే అక్షయ తృతీయ రోజు భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారికి అప్పుడు 3 మణుగుల చందనము. తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో కూడా మొత్తం 3 మణుగుల చందనాన్ని, మొత్తం 12 మాణుగుల చందనం కప్పుతారు. అప్పుడు స్వామి మనకు డైలీ దర్శనం ఇస్తారు కదా! ఒక లింగ రూపంలాగా ఉంటారనమాట స్వామి. మొత్తం ఆ చందనం అంతా పైన అద్దినప్పుడు మనకు మెయిన్ రూపం చూస్తే దూరం నుంచి ఒక లింగంలాగా అనిపిస్తారు స్వామి. ఎదురుగా చూస్తే మనకు ఆ వరాహ నృసింహ రూపం కాస్త ఒక లీలగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పెద్ద లింగ రూపంలో పూర్తయ్యేది ఈ ఆషాఢ పౌర్ణమి రోజనమాట స్వామివారు. సో, అది మెయిన్ స్పెషాలిటీ. సింహాచల గిరి ప్రదక్షిణ ఆ రోజు ఆ పౌర్ణమి ఘడియల్లో అపూర్ణ రూపం, స్వామివారి అపూర్ణ రూపం ఏదైతే చందనం పూర్తిగా కప్పాక 500 కేజీల చందనము, ఆ పూర్ణ రూపాన్ని పౌర్ణమి ఘడియల్లో సందర్శించుకోవాలి అని భక్తులు గిరి ప్రదక్షిణ చేసి మరీ వస్తారు స్వామి దగ్గరికి. ఇంకో విషయం ఏంటంటే, ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సంతానం ఎవరైతే కోరుకుంటారో, ఆ సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, ఇంకా రకరకాల కోరికల కోసం కూడా మొక్కుకునే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇది కాకుండా అక్కడ మాకు లోకల్‌గా ఉన్న వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, అంతకుముందు కాలంలో అంటే ఈ రోడ్లేవి ఉండవు, ఈ పొల్యూషన్ ఇవేం లేదు కదా! అక్కడున్న ఔషధాలు ఏవైతే ఉంటాయో, ఆ రాత్రి పూటే చేసేవాళ్ళు కదా గిరి ప్రదక్షిణ అంటే. ఆ చంద్రుడి వెన్నెల వెలుగుల్లో, పున్నమి వెలుగుల్లో చేసేవాళ్ళు. ఆ పున్నమి వెలుగులు ఆ ఔషధాల మీద పడి అవి కాస్త ఉత్తేజితం అవుతాయట. అప్పుడు ఆ ఔషధి వృక్షాల నుంచి వచ్చిన గాలి ఏదైతే మనం పీలిస్తే కొన్ని అరుదైన వ్యాధులనేవి నయమవుతాయి భక్తులకు. ఆ ఉద్దేశ్యంతో ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుంటారనేది ఒక అభిప్రాయం. అంటే ఒక ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. ఒక ఇన్నర్ మీనింగ్ దానికి స్టార్ట్ చేసిన దానికి. చాలా మంది మనకు ప్రాపంచికమైన కోరికలనేవి పిల్లలు, సంతానము, ఆరోగ్యం వీటి కోసం మనం ఎలాగూ తిరగాలనుకుంటాం, తిరుగుతాము. ఇంకా మనకు పురాణాల ద్వారా చెప్పేదేంటంటే సింహాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే మొత్తం భూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. కొంతమంది ఒకసారి చేసినా లభిస్తుందంటారు. కొంతమందయితే మా ఓనర్ వాళ్ళు చెప్పేదేంటంటే వైజాగ్‌లో 3 సార్లు చేయాలమ్మా ఖచ్చితంగా నువ్వు కంటిన్యూ‌గా 3 సార్లు చేయాలంటారు. పర్లేదు మనకు ఒక్కసారి కుదిరినా అది స్వామివారు మనకిచ్చిన అదృష్టమని భావించాలి మనం ఏదైనా. మరి స్వామి అనుగ్రహం లేకుండా మనం తిరగగలుగుతామా 32 కిలోమీటర్లు? తిరగలేం కదా! అలా అన్నమాట. ఇంకోటి ప్రత్యేకంగా నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ రూట్ తెలిసుంటే వాళ్ళకి చెప్పేదేం లేదు. వాళ్ళు ఎలాగో స్టార్ట్ చేసేస్తారు. లేదు అనుకున్నా మీరు గిరి ప్రదక్షిణ రోజు దర్శనం అవ్వకపోతే ఏం చేయాలి? లేదు పౌర్ణమి రోజు దర్శనం అవ్వకపోతే ఏం చేయాలి? ఎందుకంటే మనకు పౌర్ణమి రోజు ఆర్జిత సేవలుండవు స్వామివారి గుడిలో. సాయంత్రం కూడా మనకి సెపరేట్ ఉత్సవాలుండడం వల్ల మనకి సాయంత్రం 4 కల్లా మూసేస్తారు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే న్యూస్‌లో అలాగే చెప్పారు. ఆ తర్వాత దర్శనాలుండవు. అంటే 9థ్ తేదీ స్టార్ట్ చేసిన వాళ్ళు 9థ్ తేదీ నైటో, 10థ్ తేదీ మార్నింగో, ఆఫ్టర్‌నూన్ వరకు దర్శనాలుంటాయి. 10థ్ తేదీ ఈవినింగ్ దర్శనాలు ఆపేశారనుకో పౌర్ణమి గడియలు అయిపోతాయి కదా! అప్పుడు దర్శనం ఎలాగా? దానికొక లాజిక్ చెప్తారనమాట. మనకి ఏ రోజైతే గిరి ప్రదక్షిణ చేస్తామో మనం సపోజ్ ఈసారి 9థ్ వెడ్నెస్‌డే, థర్స్‌డే చేస్తున్నాం గదా! మళ్ళీ వెడ్నెస్‌డే, థర్స్‌డే వారం మారేలోపు స్వామి దర్శనం చేసుకున్న అదే ఫలితం లభిస్తుంది అని. మరి అందరూ లక్షలాది మంది భక్తులు ఒకటే రోజు అవ్వాలంటే అవ్వదు కదా! అందరూ రూ. 300 పెట్టి వెళ్ళలేరు కదా దర్శనానికి. పోనీ నార్మల్ క్యూలో అయినా తోసుకుంటూ, దొబ్బుకుంటూ వెళ్ళినా స్వామిని అలాగా చూడలేము. మనం పూర్తిగా చూడలేము స్వామిని. ఎందుకంటే కాసేపల్లా మనల్ని తోసేస్తారు. ఎక్కువ సేపు ఉండనివ్వరు.
కాబట్టి ప్రశాంతంగా మీరు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అయితే మీకు యాక్సెస్ ఉంటే వైజాగ్‌కి మళ్ళీ రాగలం అనుకుంటే ప్రశాంతంగా 9థ్ రోజు స్టార్ట్ చేయండి గిరి ప్రదక్షిణ. మీ వేగానికి తగ్గట్టు వెళ్ళండి. వెళ్ళి మరుసటి రోజు కుదిరితే చేసుకోండి దర్శనం. లేదంటే 2 రోజులు రెస్ట్ తీసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చినా చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం అనమాట. మీ చాయిస్ అది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎంత టైం పడుతుంది? ఈ ఎంత టైం పడుతుందనే క్వెషన్‌కి ఆన్సర్ అనేది కరెక్ట్‌గా ఇవ్వలేం. ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే నేను చేసినప్పుడైతే నాకు దాదాపు 14 గంటల నుండి 16 గంటలు పట్టింది. అది నా వేగం అది. నేను చెప్తున్నాను. కొంతమంది పరిగెట్టుకుంటూ వెళ్ళే వాళ్ళని చూసాను నేను. పరిగెట్టుకుంటూ చేస్తారనమాట. ఈ గిరిజన స్త్రీలు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళు పాటలు పాడుతూ అంటే వాళ్ళు పాడే పాటలు కూడా అది చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే అవి ఎలా ఉంటాయంటే, "ఎక్కడి వాడమ్మా ఈ నరసింహుడు? ఎలా వచ్చాడమ్మా? ఎందుకొచ్చాడమ్మా?" అనే మీనింగ్‌తో స్వామివారి చరిత్రను చెప్తూ, వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు పాటలు పాడుకుంటూ ఫాస్ట్‌గా వెళ్ళే వాళ్ళని కూడా చూసాను. నెక్స్ట్ మనకు సంప్రదాయ కళలు చేసేవాళ్ళుంటారు కదా! ఈ భజనలు చేస్తూ, చెక్క భజనలు చేస్తూ, మనకు అటు సైడ్ ఉన్న కళారూపాలను ప్రదర్శించుకుంటూ వాళ్ళు కూడా ఫాస్ట్‌గానే వెళ్ళగలుగుతారు. చాలా దూరం వరకు. చిన్న పిల్లలు కూడా ఫాస్ట్‌గెళ్ళే వాళ్ళని చూసాను నేను. కానీ మీరైతే మీ వేగంతో వెళ్ళాలి. నార్మల్‌గా నడుస్తూ రెస్ట్ తీసుకొని వెళ్ళాలంటే మీకు ఈజీగా 8-12 గంటలు దూరం పడుతుందని వాళ్ళే చెప్పారు నాకు. ఎవరైతే ఫాస్ట్‌గా నడుస్తున్నారో వాళ్ళే చెప్పారు. వాళ్ళకైతే 8 అవర్స్, 10 అవర్స్ లోపు అయిపోతుందంట వాళ్ళ గిరి ప్రదక్షిణ. వాళ్ళు చేసేస్తారు ఆ 32 కిలోమీటర్స్ అలా ఆడుతూ, పాడుతూ. మీరు ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు, లేదు కొంచెం ఇబ్బందుంది నడవడానికంటే మీకు అబోవ్ 12 అవర్సే పడుతుంది. దాన్ని బట్టి మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. అంతే కదా! నేనేదో ఇలా నడిచేస్తాను, ఇలా ఎళ్ళాను, అలా నడిచేస్తాను అన్నట్టు కాదు. దారిలో గూడా గుళ్ళుంటాయి. దారిలో అన్నప్రసాదాలుంటాయి. ఆగుతూ ఉంటాము. వాటర్ తాగుతాము. అలా వెళ్తూ ఉంటాము. కాసేపలా కాళ్ళు నొప్పులనిపిస్తాయి. కాసేపలా కూర్చుంటాము. మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది నన్నడిగితే. ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ ఒక నలుగురైదు మంది అందరూ మాట్లాడుకొని వెళ్తే మాత్రం ఈ సింహాచల గిరి ప్రదక్షిణ అనేది లైఫ్ టైమ్ మీకు ఒక లైఫ్ టైమ్ మెమరీ. ఇలాంటి మెమరీ మీకు మళ్ళీ దొరకదు ఇంకో చోటెక్కడ. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకా కొంచెం పొలిటిసైజ్ అవుతుంటారు అక్కడక్కడ. కొన్ని పొలిటికల్ స్లోగన్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. కానీ మనం వాటికి అట్రాక్ట్ కాకుండా మీ వరకు మీరు గోవిందనామాలు చెప్పుకుంటూనో, మన సింహాద్రి అప్పన్న స్వామి పాటలు పాడుకుంటూనో, స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి, దశావతారాల గురించి, ప్రహ్లాదుడిని స్వామివారు కరుణించడం గురించి, ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ పాటలు వింటూనో, లేకపోతే యూట్యూబ్‌లో పాటలు దేవుడి పాటలు పెట్టుకునో కూడా వెళ్తే బాగుంటుంది. మీకైతే ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందిది. సింహాచల గిరి ప్రదక్షిణ అనేది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే తోసుకోకండి, తొందరపడకండి. చాలామందొస్తారు. మీకు తొలిపావంచ ఇంకోటి మెయిన్ అందరూ అడిగే డౌటు చాలా మందికి తెలియనిదేంటంటే, సింహాచల గిరి ప్రదక్షిణ టైంలో తొలిపావంచ నుంచి మొదలవుతుంది అంటారు. నాకు లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టినప్పుడు కూడా చాలా మంది చెప్పిందేంటంటే, తొలిపావంచ ఏంటి? తొలిపావంచ ఏంటనేది ఆ వీడియోలో చూసామండి. చెప్పలేదు క్లియర్‌గా అనేసి. తొలిపావంచ అంటే సింహాచలం గుడికి వెళ్ళడానికి మెట్ల దగ్గరున్నటువంటి మొదటి మెట్టు దగ్గరున్న మార్గమనమాట. అదే తొలిపావంచ. అక్కడ మనకి బ్యారికేడ్‌లు పెట్టేసి, అక్కడ గూడా ఒక చిన్న టెంపుల్ ఉంటది. స్వామివారి మోడల్ టెంపులు. అక్కడ స్వామివారి ఎదురుగా మనకు మొత్తం ఈ పెట్టేసుంటారనమాట. మనకి ఐరన్ రాడ్స్ లాంటివి పెట్టేసుంటారు. మనం వెళ్ళేసి ఆ కొబ్బరికాయలు దారి మొత్తం దొరుకుతాయి కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయలు మీరు కొనుక్కొని గిరి ప్రదక్షిణ మొదలయ్యే ముందు స్వామి అని స్వామి ముందరగా అలా కొట్టేసి, ఆ చిప్పలు అక్కడ వేసేస్తే దేవస్థానం వాళ్ళు బాక్సులు పెట్టుంటారు. మళ్ళీ మీరు క్యారీ చేస్తే ఇబ్బందే ఆ కొబ్బరి గూడా. తినేయాలంటే తినేయొచ్చు. మేమైతే అక్కడ ఏసేస్తాము. మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యి తొలిపావంచ దగ్గరికే వస్తాం. అంటే మెట్ల మార్గం దగ్గర స్వామివారి దర్శనానికి మెట్ల మార్గము ఉంది. రోడ్డు మార్గం ఉంది. మెట్ల మార్గం దగ్గరుండే తొలి మెట్టు దగ్గరుండే మార్గమే అన్నమాట తొలిపావంచ అంటే. చాలామంది తొలిపావంచ అంటే మళ్ళీ అది ఇంకొక ఏరియానా అక్కడి వరకు వెళ్ళాలా అని అనుకుంటారు. టెంపుల్ దగ్గర ఉండే మెట్ల మార్గం దగ్గరుండే దాని పేరే తొలిపావంచ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఆ మోడల్ టెంపుల్ అనే ఉంటుంది స్వామిది. అక్కడ ఎదురుగా కొబ్బరికాయ కొట్టి మీరు స్టార్ట్ అయిపోండి. మొత్తం అయిపోయాక గిరి ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొడతారు. అంటే పూర్తయిందని చెప్పడానికి అన్నమాట. కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం ఎలాగో స్వామిని అడుగుతాం గదా! స్వామి మా శక్తి సరిపోదు గిరి ప్రదక్షిణ చేయాలంటే. మేమేదో భక్తితో చేయాలనుకుంటున్నాం. నీ శక్తిని మాకు, నీ అనుగ్రహాన్ని మాకు జతగా ఇచ్చి మాతో చేయించుకొని స్వామిని అడిగినట్టన్నమాట. మళ్ళీ వచ్చి కొబ్బరికాయలు అక్కడ అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని రిటర్న్ ఎళ్ళిపోవచ్చు. కానీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. అంత తొందరగా బస్సులనేవి దొరకవు. కొద్దిగా దూరం నడవాల్సొస్తది. కొంచెం ఓపికగా చేయాలి.
ప్రశాంతంగా చేయండి. ఎక్కువ తోసుకునే టైంలో దూరంగా ఉండండి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా జరిగే విషయాలు గానీ, ఒక చోటని కాదు. ఎక్కువ మంది జన సమీకరణ అయినప్పుడు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు గ్రూప్‌లోకెళ్ళిపోయి వాళ్ళలో తొక్కిసలాటలు, తోపులాటలు వాటికి దూరంగా ప్రశాంతంగా చేసుకోండి. ఎక్కడ కొట్టినా ఒకటే కొబ్బరికాయ, ఆ మోడల్ టెంపుల్ దగ్గర ఎదురుగా ఫస్ట్ మెట్టు దగ్గర కొట్టినా ఒకటే, దూరంగా కొట్టినా ఒకటే, అక్కడికెళ్ళే కొట్టాలి, ఇక్కడికెళ్ళే కొట్టాలి అలా కాకుండా మనసులో పెట్టుకోండి. శిఖరం కనిపిస్తూ ఉంటుంది, పూలరథం కనిపిస్తూ ఉంటుంది. కొబ్బరికాయ కొట్టండి. మీ పాటికి మీరు స్టార్ట్ చేసేయండి. హ్యాపీగా మాట్లాడుతూ స్వామివారి లీలలన్నీ డిస్కస్ చేసుకుంటూ అలా గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసి మీ వీలుని బట్టి దర్శనాన్ని చేసుకోండి. స్వామివారి అనుగ్రహం అందరి మీద పూర్తిగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాము. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామినే నమః. సింహాద్రి అప్పన్న గోవిందా గోవింద. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం వీడియో చూసాక కూడా సింహాచల గిరి ప్రదక్షిణ గురించి కామెంట్స్‌లో అడగండి. నాకు వీలైనంత వరకు నేను వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.